హాయ్ మై డియర్ గేమ్ లవర్స్, ఎలా ఉన్నారు? సో ఇది వచ్చేసరికి మోనోపలీ గో అనమాట. ఈ గేమ్ వచ్చేసరికి సో ఇది ఎందుకు ఇప్పుడు నేను మీకు చెప్తున్నా అంటే, బేసిక్గా నేను ఆడే గేమ్స్లో ఇది కూడా ఒకటి. గేమ్స్ అంటే ఎన్నో ఊహించుకోకండి. నేను ఇది కాల్ ఆఫ్ డ్యూటీ, ఫార్ట్నైట్, ఈ మూడు మాత్రమే ఆడతాను. సో ఈ గేమ్ వచ్చేసరికి నేను టైం పాస్కి ఆడతాను అనమాట. మొబైల్లో అయితే ఆడతాను ఈ గేమ్ని. సో అయితే మీరు చిన్నప్పుడు ఆడే ఉంటారు బోర్డు గేమ్ అని చెప్పి, బిజినెస్ గేమ్ అని చాలామంది వరకు ఆడే ఉంటారు. సో అలాంటిదే అనమాట. అలాంటిదే కాదు, అసలు అదే అనమాట గేమ్ వచ్చేసరికి. సో ఈ గేమ్ స్టార్టింగ్‌లో నేను ఆడేటప్పుడు అంత ఇదిగా అయితే ఏం లేదు. ఇప్పుడైతే ఈవెంట్స్ అని అవని చాలా వరకైతే అప్డేట్ చేశారు. చాలా చేశారు నిజం చెప్పాలంటే. సో అందుకే నేనైతే దీని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ థింగ్ ఏం లేదు, బోర్డ్ వచ్చేసరికి ఇలా ఉంటదనమాట మనకి. బోర్డ్ వచ్చేసరికి ఇలా ఉంటది. మనకు వచ్చేసరికి ఒక ఇదైతే ఇస్తారు. ఏది, మూవ్ అయ్యే పావు లాంటిది. సో నేను ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇక్కడ షోరూమ్ ఉంటదనమాట. టోకెన్స్. సో నా దగ్గర అయితే ఈ టోకెన్స్ ఉన్నాయి. అంతకుముందు అవెంజర్స్‌ది కూడా రన్ అయింది. సో ఈ ఎక్స్‌మ్యాన్‌వి ఇవన్నీ కూడా ఉన్నాయి ఈడ. సో ఈ టోకెన్స్ అయితే ఉంటాయన్నమాట. టోకెన్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత షీల్డ్. ఈ షీల్డ్ వచ్చేసరికి అపోనెంట్స్ ఎవరైనా కానీ మన బిల్డింగ్స్ మీద అటాక్ చేస్తే వాటి నుంచి రక్షించడానికి అనమాట ఇవి. నెక్స్ట్ వచ్చేసరికి ఎమోజీస్. సో మన టీమ్మేట్స్కి, మన ఫ్రెండ్స్కి ఎమోజీస్ ద్వారా మనం కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి డై స్కిన్స్. నా దగ్గర అయితే ఎక్కువ లేవు. సో నేను ఆడడం మొదలుపెట్టిన తర్వాత బాగా కాన్సన్ట్రేషన్గా ఈ మధ్య ఆడుతున్నాను. సో అందుకే ఒకే ఒక స్కిన్ ఉంది నా దగ్గర. సో ఇవన్నమాట మన దగ్గర అయితే ఉండేవి. మనకి మెయిన్గా ఇందులో డైస్ ప్లస్ క్యాష్ అనమాట. సో ఇక్కడ డైస్లు ఎన్ని ఉన్నాయి అనేది కింద ఇక్కడ మీకు చూపిస్తుంది చూడండి, ఇవి. అండ్ క్యాష్ వచ్చేసరికి పైన చూపిస్తుంది చూడండి, ఇది క్యాష్ అనమాట. సో మీకు ఎవ్రీ 6 అవర్స్కి కూడా ఇక్కడ ఒక గిఫ్ట్ ప్యాక్, ఐ మీన్ 8 అవర్స్కి నేనైతే క్లెయిమ్ చేసేసాను ఇందాక. ఒక గిఫ్ట్ ప్యాక్ లాంటిది అయితే వస్తుంది. ఆ గిఫ్ట్ ప్యాక్లో ఏదో కొన్ని డైస్, కొన్ని క్యాష్ అయితే ఇస్తారు. సో ఎవ్రీ 8 అవర్స్కి. సో నేనేంటి అంటే ఎవ్రీ 8 అవర్స్కి అయితే ఆడుతూ ఉంటాను. మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి ఆడతాను అనమాట డైలీ. ఎందుకు అంటే డైస్ అనేవి అప్పటికే జనరేట్ అయ్యి ఉంటాయి. సో ఇంకా మనం లెవెల్ పెరిగే కొద్దీ జనరేట్ అవుతూ ఉంటాయి. ప్రజెంట్ నేను ఏ లెవెల్లో ఉన్నానంటే, ఇక్కడ మ్యాప్. సో 192లో అయితే ఉన్నాను నేనైతే. సో ఇంకెట్లా చూసుకుంటే ఇందులో మెయిన్లీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఏంటంటే ఆల్బమ్స్ అనమాట. సో ఈ ఆల్బమ్స్ వచ్చేసరికి ఏంటి అంటే, మనకి ఒక్కొక్క ఆల్బమ్కి కొన్ని స్టిక్కర్స్ అయితే ఉంటాయి. కొన్ని కాదులేండి, 9 స్టిక్కర్స్ అయితే ఉంటాయి. ఆ 9 స్టిక్కర్స్ కంప్లీట్ చేస్తే సెట్ అనేది కంప్లీట్ అయింది. కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ 250 ఉంది చూడండి, 250 డైస్ ప్లస్ 150 క్యాష్ అనేవి వస్తాయి. సో అలాగ మొత్తం 17 సెట్స్ అయితే ఉంటాయి అన్నమాట. సో ఏం లేదు, ఇది జస్ట్ రీసెంట్గానే స్టార్ట్ చేశారు ఈ సీజన్ అనేది. సో మనకి ఆడుతూ ఉంటే వస్తూ ఉంటాయి. ఫేస్బుక్ గ్రూప్లో ఉన్న ఫ్రెండ్స్ని కూడా మనం కాంటాక్ట్ చేసుకోవచ్చు. సో ఇంకా క్యాష్తో వచ్చేసరికి ఇక్కడ బిల్డ్ అని ఉంది కదా. సో బిల్డింగ్స్ అయితే మనం బిల్డ్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇదిగోండి, నా దగ్గర 163 ఉంది కదా, దీంతో బిల్డ్ చేస్తున్నాను చూడండి. సో అది అలా బిల్డ్ చేయాలి. అండ్ ఆఫ్టర్ దట్ మనకి ఇలాగా ఆడుతున్నప్పుడే షీల్డ్ అనేవి ఎర్న్ అవుతూ ఉంటాయి. ఇక్కడ పైన 5 షీల్డ్స్ ఉన్నాయి చూడండి. సో ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఇవి నా దగ్గర రకరకాల మోడల్స్ ఉన్నాయి, ఆడుతూ ఉంటే వస్తూ ఉంటాయి. సో షీల్డ్ ఎందుకు అంటే, మనకి 5 అటెంప్ట్స్ ఎవరైనా ఎనిమి మన మీద అటాక్ చేసినా కూడా మనకి ఏం కాకుండా ఉండడానికి. సో మన బిల్డింగ్ అయితే సేఫ్ అయిద్ది. ఆఫ్టర్ 5 అటెంప్ట్స్ తర్వాత ఎవరైనా అటాక్ చేస్తే బిల్డింగ్ అయితే డిస్ట్రాయ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డైలీ అయితే ఇలాగ క్విక్ విన్స్ అని చెప్పి కొన్ని మిషన్స్ ఇస్తారు. సో నేను 2 అయితే కంప్లీట్ చేసేసాను, మూడోది అయితే కంప్లీట్ అవ్వాలి. సో వీటిని ఏంటంటే క్లైమ్ చేస్తున్నప్పుడు ఇదిగోండి, ఇలా క్యాష్, ఏదైనా ఈవెంట్ ఉంటే ఆ ఈవెంట్కి సంబంధించిన థింగ్స్ అవన్నీ కూడా వస్తుంటాయి. సో ఇదిగోండి ఇక్కడ చూడండి, డైస్ వచ్చాయి 20 డైస్. సో ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. అండ్ ఇది వచ్చేసరికి స్టిక్కర్ ప్యాక్. 5 స్టిక్కర్ ప్యాకు, 3 స్టిక్కర్ ప్యాకు, 4 స్టిక్కర్ ప్యాక్ అలా ఉంటాయి. అండ్ మ్యాక్సిమం వచ్చేసరికి 5 స్టిక్కర్ ప్యాక్ అనమాట. సో అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పైన ఉంది చూడండి, ఇది మెయిన్ ఈవెంట్. ఏ ఈవెంట్ అయినా కూడా 1 డే ఆ 2 డేస్ కంటే ఎక్కువ ఉండదు. అండ్ ఇది వచ్చేసరికి ఇంకొక ఈవెంట్, పెద్ద ఈవెంట్ అనమాట. సో ఇందులో మొత్తం 2 ఈవెంట్స్ అయితే ఇస్తారు, ఒక మినీ ఈవెంట్, ఒక హై ఈవెంట్. సో నా దగ్గర మొత్తం 10 ఉన్నాయి. సో ఇవేంటి అంటే, ఇలా పగలగొడితే ఇలా ఇవి వస్తూ ఉంటాయి. ఈ సెట్ కంప్లీట్ అయితే 175 డైస్ వస్తాయి అన్నమాట. సో అది
సో ఇంక మన దగ్గర డైస్ ఉన్నాయి. సో ఒకసారి అయితే ఒక గేమ్ ప్లే అయితే మీకు చూపిస్తాను. సో అప్పుడప్పుడు ఫ్రెండ్స్ దగ్గర నుంచి ఇదిగోండి ఇలా డైస్ కూడా వస్తూ ఉంటాయి, వాళ్ళు పంపిస్తూ ఉంటారు. ఇక్కడ మనకి ఏమేమి థింగ్స్ జరిగాయి ఏంటి అనేది ఇప్పుడు చూడండి. నా దగ్గర 385K కొట్టేశాడు వీడు, అండ్ వీడు అటాక్ చేశాడు, అటెంప్ట్ టు షట్ డౌన్ యువర్ ల్యాండ్ మార్క్. సో ఇలా ఇవన్నీ మనకి ఏమేం జరిగాయి ఏంటి అనేది మనం లాగిన్ అయినప్పుడు చూపించిద్ది అనమాట. సో ఇప్పుడైతే నేను చేస్తాను చూడండి. ఇదిగోండి ఈ ఈవెంట్కి సంబంధించినవి కూడా ఇక్కడే మనం వెళ్తూ ఉంటే ఇదిగోండి ఇది షీల్డ్ అనమాట. సో షీల్డ్ ఇలా అవుతూ ఉంటుంది. సో మనకి కావాల్సిన ఈవెంట్స్ అవి ఇవి కూడా అవుతూ ఉంటాయి. ఇప్పుడు చూడండి ఎలా అటాక్ చేయాలనేది నాకు ఇప్పుడు షట్ డౌన్ ఆప్షన్ వచ్చింది, కొట్టా అంతే అయిపోయింది. సో తన షీల్డ్ అయిపోయింది, 5 షీల్డ్ అయిపోయింది కాబట్టి నేను కొట్టంగానే అది పేలిపోయింది. సో ఇలా కంప్లీట్ చేస్తూ ఉంటే ఇది అవుతూ ఉండిద్ది అనమాట. సో మళ్ళీ ఇంకో షట్ డౌన్ వచ్చింది చూడండి. ఇదిగోండి ఇప్పుడు కొట్టాను, తనకి షీల్డ్ ఉంది. సో ఏం కాదు. సో మనకి షీల్డ్ ఉన్నప్పుడు ఏంటంటే ఒక రివార్డ్ వస్తుంది, షీల్డ్ లేకపోతే కొంచెం హై రివార్డ్ వస్తుంది. సో అలాగే హైస్ట్ అనేది కూడా ఉంటుంది. ఇప్పుడు నా దగ్గర ఈ క్యాష్ ఉంది కదా, సో ఎవరికైనా హైస్ట్ వచ్చింది అంటే ఈ క్యాష్ని కొట్టేయచ్చు. సో నాకు ఇప్పుడు ఇక్కడ హైస్ట్ తిని ఎవరినో చూపిస్తుంది చూడండి. సో తనమాట నాకు హైస్ట్ ఆప్షన్ వచ్చిందంటే ఇంత అమౌంట్ దాకా నేను కొట్టేయచ్చు. సో అది ఇక్కడైతే మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఒకసారి క్లైమ్ చేసుకుని ఫుల్ ఫ్లెజ్డ్గా ఆడదాం. సో ఇది గైస్ దీని గేమ్ ప్లే అయితే. సో ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకసారి అయితే ఇన్స్టాల్ చేసి ట్రై చేసి చూడండి. నేను నా రెఫరల్ కోడ్ లింక్ అయితే ఇస్తాను మీకు కింద డిస్క్రిప్షన్లో. సో దాని ద్వారా చేసుకుంటే కొన్ని డైస్ రివార్డ్స్ అయితే వస్తాయి. సో అలా అయితే ఇన్స్టాల్ చేసుకోండి. సో ఇది గైస్ ఈ గేమ్ ప్లే అయితే ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. లైక్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని గేమింగ్ కంటెంట్స్ కోసం ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీ విల్ మీట్ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్.